నమస్తే అందరికీ. ఈరోజు నేను ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 15 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్‌లో కిలోమీటర్ వైస్‌గా 13.5 కిలోమీటర్స్ టు 14 కిలోమీటర్ డిస్టెన్స్‌లో హైతనగర్ బస్ స్టాండ్‌కి కేవలం 7 కిలోమీటర్ డిస్టెన్స్‌లో సాగర్ హైవేలో ఉన్న తుర్కెంజాల్‌కి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ హెచ్ఎండిఏ విల్లా ప్రాజెక్ట్స్ వెంచర్‌తో ముందుకు రావడం జరిగిందండి. ఈ వెంచర్ యొక్క డీటెయిల్స్, ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్స్ యొక్క సైజెస్, రేటు విషయం అన్నది మేడం దగ్గర క్లియర్‌గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా స్క్రీన్ పైన ప్రొవైడ్ చేసిన మేడం నంబర్‌కి కాల్ చేసి, లొకేషన్ విజిట్ చేసి, ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎండిఏ విల్లా ప్రాజెక్ట్‌లో విల్లా ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. మేడం నమస్తే అండి. నమస్తే విజయ్ గారు. మేడం థాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మేడం మన వ్యూవర్స్‌కి మన యొక్క ఓకే. కంపెనీ యొక్క డీటెయిల్స్, అంటే కంపెనీ పేరు, మీ యొక్క పేరు క్లియర్‌గా చెప్పండి. ఓకే విజయ్ గారు. చెప్పండి. నమస్తే విజయ్ గారు. నా పేరొచ్చేసి స్వరూపరాణి. గ్రూప్ ఏ బిల్డర్స్ అండ్ డెవలపర్స్‌లో నేను డిప్యూటీ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నాను. మన కంపెనీ వచ్చేసి 22 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న కంపెనీ అండి. మన వెంచర్ వచ్చేసి బ్రాహ్మణపల్లిలో ఉందండి. ప్రెజెంట్ ఉన్న వెంచర్ ఏదైతే ఉందో అది బ్రాహ్మణపల్లిలో ఉంది. మేడం ఇప్పటివరకైతే మన కంపెనీ గురించి అయితే చెప్పడం జరిగింది గదా! ఓకే. మన చూస్తున్నటువంటి వ్యూవర్స్ గురించి ఈ వెంచర్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ డీటెయిల్స్ చెప్పండి. ఓకే విజయ్ గారు. మనకు తుర్కెంజాల్ నుండి చూస్తే 3 కిలోమీటర్లు వస్తుందండి వెంచర్ వచ్చేసి. ఓకే. ఇటు ఎల్బీ నగర్ నుండి 15 మినిట్స్ డ్రైవ్‌లో ఉంది. ఓకే. మనకు హయత్ నగర్ నుండి వచ్చేసి 7 కిలోమీటర్స్ అండి. ఓకే. ఓఆర్ఆర్ 1 కిలోమీటర్ అండి. మేడం ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి, హైత్ నగర్ నుంచి, మన తుర్కెంజాల్ నుంచి ఎంత డిస్టెన్స్ అన్న విషయం చెప్పడం జరిగింది. ఓకే విజయ్ గారు. ఔటర్ రింగ్ రోడ్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఓకే. మనం చూస్తున్నటువంటి వ్యూవర్స్‌కి ఏదైతే ఆదిబట్ల మున్సిపాలిటీ అంటే కొంగరకల్లన్ ఏరియా కావచ్చు, వండర్లా ఏరియా కావచ్చు, ఫాక్స్‌కాన్ కంపెనీకి సంబంధించిన ఏరియా కావచ్చు, ఎంత ఓకే. డిస్టెన్స్‌లో రీచ్ అవుతామన్న విషయం క్లియర్‌గా చెప్పండి. ఓకే. మనకు ఎంప్లాయ్‌మెంట్ అనేది ఫాక్స్‌కాన్, కెన్స్ వీటిలలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ఉంది కాబట్టి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో 15 మినిట్స్‌లో మనకు రీచ్ అయ్యే అవకాశం ఉందండి మన వెంచర్‌కి. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకు వాతావరణం కూడా చుట్టూ ఉన్న ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉందో అది చాలా కూల్‌గా ఉండడం వల్ల, ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఉండడం వల్ల మా వెంచర్ మంచిగా అసలు హోమ్ కన్‌స్ట్రక్షన్‌కి ఇల్లు కట్టుకోవడానికి, ఉండడానికి చక్కటి సౌకర్యం ఉందండి ఇక్కడ. ఓకే మేడం. విజయ్ గారు. చాలా థ్యాంక్ యూ అండి. ఓకే. ఇప్పుడు మన వ్యూవర్స్‌కి దీంతో పాటు గచ్చిబౌలి వైపు ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైనా ట్రావెల్ చేయడానికి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడి నుంచి మనం ఈజీగా వెళ్ళిపోగలుగుతాం. ఓకే విజయ్ సో గారు. ఎంత డ్రైవ్ డిస్టెన్స్‌లో వెళ్ళగలుగుతాం అన్న విషయం చెప్పండి. ఓకే. దాంతో పాటు మన ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి ఎంత డిస్టెన్స్‌లో రీచ్ అవుతామన్న విషయం చెప్పండి. ఓకే. ఇక్కడ నుండి గచ్చిబౌలికొచ్చేసరికి 45 మినిట్స్‌లో డ్రైవింగ్ ఉందండి. ఓకే. మళ్ళీ ఆర్‌జే ఎయిర్‌పోర్ట్‌కొచ్చేసి 30 మినిట్స్ అండి. ఓకే. అలా విజయ్ గారు. మనం తొందరగా రీచ్ అయ్యే అవకాశం ఉందండి. ఓకే మేడం. ఓకే. అవును. ఇక్కడ మనం చూస్తున్నటువంటి వ్యూవర్స్‌కి వెంచర్‌లో ఉన్నటువంటి డెవలప్‌మెంట్స్ గురించి చెప్పండి. ఏ విధంగా మీరు డెవలప్ చేస్తున్నారు? రోడ్స్ యొక్క సైజెస్ కావచ్చు, ఇక్కడ ఎన్ని పార్కులు రావడం జరుగుతుంది? ఓకే. సో, దాని ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళకు బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి వాటి విషయాలు కూడా క్లియర్‌గా చెప్పండి. ఓకే విజయ్ గారు. మనకు మెయిన్‌గా ఇది చూసినట్లయితే 40 ఫీట్ రోడ్ అనేది ఇచ్చారండి, మెయిన్ రోడ్డు. ఓకే. మధ్యలో మనకు 33 ఫీట్ రోడ్ ఒకటొస్తుంది. ఓకే. మళ్ళీ 30 ఫీట్ రోడ్ ఒకటొస్తుందండి. ఓకే. ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటొస్తుంది, వాటర్ ట్యాంకు. ఓకే. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది. ఇంకా వాటర్ కనెక్టివిటీ ప్రతి ఒక్క ప్లాట్‌కి ఇవ్వడం అనేది జరిగిందండి. ఓకే. అవెన్యూ ప్లాంటేషన్ ఉంది. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఉందండి మనకు. ఓకే. చిల్డ్రన్ పార్క్ అనేది ఇవ్వడం కూడా జరిగింది విజయ్ గారు ఇక్కడ. ఓకే. ఇప్పుడొచ్చేసి చూస్తున్నటువంటి వ్యూవర్స్ క్లియర్‌గా చెప్పడం జరిగిందండి. వెంచర్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ ఫాక్స్‌కాన్ కంపెనీకి సంబంధించినటువంటి డ్రైవ్ డిస్టెన్స్ అండ్ ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మన వెంచర్‌లో ఉన్నటువంటి మినిమమ్ ప్లాట్ యొక్క సైజ్ ఏందన్న విషయం తెలుసుకుందాము. దాంతో పాటు ప్రైస్ గురించి కూడా తెలుసుకుందామండి. మేడం మన వ్యూవర్స్‌కి ఒకసారి ప్రైస్ డీటెయిల్స్, ఫ్లాట్స్ యొక్క సైజెస్ ఒక్కసారి చెప్పండి. ఓకే విజయ్ గారు. 167 ఫ్లాట్ స్క్వేర్ యార్డ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకే. ఇంకా అబోవ్ ఇచ్చారనమాట మనకు. 167 కంటే ఇంకా అబోవ్‌నే ఉంది. ఓకే. మనకు రేట్ వచ్చేసేసి 35,000 అండి స్క్వేర్ యార్డ్ వచ్చేసి విజయ్ గారు. ఓకే. మనకు నియర్లీ ఫ్యూచర్ సిటీ, ఇంకా అమెజాన్ డేటా సెంటర్ ఇవి కూడా 30 మినిట్స్ డ్రైవ్‌లో ఉన్నాయి కాబట్టి రీసెంట్‌గా నిన్న ఏదైతే జరిగిందో గ్లోబల్ సమ్మిట్ అనేది మీకు తెలుసు కదా! అవును అది మేడం. ఎలా జరిగింది, ఏంటనేది సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. అవును. ఏదైనా సరే మనకు నియర్లీ ఉన్నాయి కాబట్టి బెస్ట్ ఆప్షన్ అనేది ఉంది ఇక్కడ మా వెంచర్‌లో విజయ్ గారు. ఓకే మ్యామ్. ఓకే. ఓకే. చూస్తున్నారు కదండీ!
ఇటువైపు చూసుకుంటే నెక్స్ట్ రాబోతున్నటువంటి భారత్ ఫ్యూచర్ సిటీ గుడకంగా ఇక్కడ Yes. నుంచి కేవలం 45 మినిట్స్లో రీచ్ అవుతాము. ఎల్బీ నగర్ నుంచి 15 మినిట్స్లో రీచ్ అవుతాము. గచ్చిబౌలి లాంటి ప్రైమ్ ఏరియాలకి కేవలం 45 మినిట్స్లో రీచ్ అవుతామండి. రెడీగా హౌజెస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండవచ్చు, లేదంటే విల్లా అయినా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి. రేట్ వచ్చేసి కేవలం పర్ స్క్వేర్ యార్డ్కి 35,000 మాత్రమే చెప్తున్నారు. స్క్రీన్ పైన డైరెక్ట్గా స్వరూపరాణి గారి నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా గ్రూప్ ఏ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు డెవలప్ చేసినటువంటి ఈ అద్భుతమైన వెంచర్లో మీ యొక్క ప్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు.